హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఇంతవరకు ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. నేను మాత్రం ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాతనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్ లడ్డు చేస్తున్నా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒక డిఫరెంట్ లడ్డు చేస్తున్నా. పాకం పట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక హెల్తీ లడ్డు చేస్తున్నా. ఇంకా మాట్లాడుతూ కూడా టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న దగ్గరికి వచ్చేసి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఒక బొప్పాయి పండు తీసుకున్నాను. దీన్ని మధ్యలోకి కట్ చేస్తున్నా. వీటిలో ఉన్న విత్తనాలు మొత్తం తీసేస్తున్నా. విత్తనాలు మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న పండు భాగాన్ని మొత్తం ఇలా తీస్తున్నా. మనకు ఇదంతా పై పార్ట్ అంతా వేస్ట్ కాబట్టి ఇలా లోపటి పార్ట్ని మొత్తం తీసుకుంటున్నా. తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నా. లోపల మొత్తం ఈ పండు బొప్పాయి మొత్తం తీసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నా. తొక్కను మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. ఇలా చిక్కటి క్రీమ్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నా. 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్ళకు బదులుగా మీరు పాలైనా వేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బొప్పాయి మిశ్రమాన్ని ఈ కడాయిలో వేస్తున్నా. మొత్తం ఇందులో 1 కప్పు తాటి బెల్లం వేస్తున్నా. మీరు కావాలంటే కండ చక్కెర అయినా వేసుకోవచ్చు. దీన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. మనం తీపి తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడు మధ్యలో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ కూడా వేసేస్తున్నా. ఆ కార్న్ఫ్లవర్ వాటర్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇందులో కొద్దిగా నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. మీరు కావాలంటే ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు. మన ఆప్షన్ మాత్రమే వెనిలా ఎసెన్స్ అనేది. మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం చిక్కబడిపోతుంది. మరొక 5 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకుందాం. పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం చిక్కబడిపోయింది. ఇందులో ఒక 4 స్పూన్ల ఆవు నెయ్యి వేస్తున్నా. 4 స్పూన్ల ఆవు నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఈ నేతిలో బాగా ఉడకాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన లడ్డు రెడీ అవుతుంది. ఇలా మొత్తం దగ్గర పడిపోయింది, చూసారు కదా. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుంటున్నా. మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా మనం లడ్డూలు ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా కట్టుకోవాలి. ఇలా లడ్డు షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇలా లడ్డూలా రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరి తురుము తీసుకున్నాను. నేను ముందుగానే కొబ్బరిని తురుము పెట్టుకున్నాను. మనం లడ్డూలా రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఇలా పెట్టుకొని నెమ్మదిగా దొల్లించుకోవాలి. అటు ఇటు దొల్లించుకుంటూ ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుంటున్నా. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా లడ్డూలా రెడీ చేసుకొని కొబ్బరి తురుము మొత్తం పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి.
లడ్డూలు అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన బొప్పాయి లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తిన్నా కొద్దీ తినాలనిపించే బొప్పాయి లడ్డు. చూసారు కదా, ఒక స్పెషల్ లడ్డు చేశాను. బొప్పాయి పండుతో ఎవ్వరు ఈ లడ్డు మాత్రం ట్రై చేసి ఉంటారు. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తిన్నా కొద్దీ తినాలనిపించే బొప్పాయి లడ్డు అనమాట. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వేసుకోవచ్చు. అది మన ఆప్షన్ మాత్రమే. నాకు వేయాలనిపించలేదు కాబట్టి నేను వేయలేదు. మన ఆప్షన్ను బట్టే వేసుకోవచ్చు. ఇందులో నేను కొద్దిగా ఇలాచి పొడికి బదులుగా వెనిలా ఎసెన్స్ వేసాను. మన అందుబాటులో వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన బొప్పాయి పండుతో తయారు చేసిన లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే బొప్పాయి పండు లడ్డు. ఇక టైం వేస్ట్ చేయకుండా నేను టేస్ట్ చూస్తా. నాకు రెడీ చేసేటప్పుడే నోట్లో ఉవ్విళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. సూపర్. ఆహా, తింటే మొత్తం లడ్డూలు అన్నీ ఖాళీ అయిపోతాయి. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చేటట్టుగా లేను, ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బొప్పాయి పండుతో తయారు చేసిన లడ్డు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిన్నా కొద్దీ తినాలనిపించే బొప్పాయి పండు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న లడ్డూని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. సూపర్.